గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం మునుపటి వీడియోలో రిజిస్టర్ కలర్ కోడ్స్ గురించి మనం కొంతవరకు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఆ రిజిస్టర్ కలర్ కోడ్స్ ఏమేమి తెలుసుకున్నాం అనేది మనం ఇప్పుడు అంటే మీరు ఏమీ చూడకుండా మీరు ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు అసలు ఫస్ట్ మనం ఏమేం చెప్పుకున్నాం అనేది జస్ట్ మీ మనసులో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చూసేటప్పుడు ఏం వీడియో అనుకుంటాం కాబట్టి ఫస్ట్ మనసులో మనం ఏమనుకోవాలి, బ్లాక్. బ్లాక్ అంటే ఏంటి, బ్లాక్ అంటే ఏంటి, మనకి బ్లాక్ అంటే జీరో అనమాట. అది బ్లాక్ అంటే జీరో. తర్వాత మనం నెక్స్ట్ బ్రౌన్. బ్రౌన్ బ్రౌన్ అంటే ఏంటిది, బ్రౌన్ అంటే ఏంటి, ఒకటి. బ్రౌన్ అంటే వన్ అనమాట. అలాగే మనం తర్వాత నెక్స్ట్ రెడ్ అనమాట. రెడ్ రెడ్ అంటే రెండు. రెడ్ అంటే రెండు అనమాట. అలాగే మనం నెక్స్ట్ ఆరెంజ్. ఆరెంజ్ ఆరెంజ్ అంటే మూడు అనమాట. ఆరెంజ్ అంటే మూడు. మనం ఈ నాలుగు అంటే మనం బ్లాకు, బ్రౌను, రెడ్, ఆరెంజ్ మనం మునుపటి వీడియోలో ఈ నాలుగు తెలుసుకున్నాం. ఈ నాలుగు మనం బ్లాక్ అంటే ఏంటి, జీరో అనమాట. బ్లాక్ అంటే సున్నా. అంటే ఏంటి, బ్లాక్ అనే అక్షరం జీరోని సూచిస్తుంది అనమాట. జీరోని ఇండికేట్ చేస్తుంది. ఇండికేట్ చేస్తుంది అంటే ఏంటి, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బ్లాక్ అంటే ఇది జీరో అనేది ఇండికేట్ చేస్తుంది అనేది మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. బ్లాక్ అంటే మనకి జీరోని ఇండికేట్ చేస్తుంది. అలాగే బ్రౌన్ బ్రౌన్ అనేది వన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే రెడ్ అనేది రెండుని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఆరెంజ్ అనేది మూడుని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇవి మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా దాన్ని మీరు బట్టి అనేది పట్టొద్దు ఫ్రెండ్స్. బట్టి పట్టొద్దు అనమాట. అంటే మీరు గనక బట్టి పట్టారంటే మీరు దీంట్లో అయితే మీరు నేర్చుకోలేరు అనమాట. బట్టి అనేది పట్టకూడదు అనమాట. బట్టి పట్టారనుకోండి మీరు నేర్చుకోలేరు అనమాట. అది మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇప్పుడు నేను మీకు చెప్పిన మీకు మొత్తం నాలుగు చెప్పా. 0, 1, 2, 3 మూడు చెప్పాను. ఈ మూడు చెప్తే మనకి ఈ మూడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తా. ఏం ప్రశ్న, 100 ఓమ్స్. 100 ఓమ్స్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ 100 ఓమ్స్ అనే దాంట్లో మీరు కలర్ని అంటే మీరు కలర్ని నాకు చెప్పండి అని నేనైతే అడుగుతా అనమాట. మీరు కలర్ అనేది నాకు చెప్పాలన్నమాట. అది కలర్ అనేది చెప్పాలి. ఏంటి, 100 ఓమ్స్ అని చెప్పా. 100 ఓమ్స్ అని చెప్పాను. 100 ఓమ్స్ అని చెప్తే మిమ్మల్ని నేను కలర్ అనేది చెప్పమంటున్నా. ఇంకా ఇప్పుడు ఈ 100 ఓమ్స్ అన్నదాన్ని కలర్ అనేది చెప్పాలి అంటే మనం ఏం చెప్పాలి, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. మనం ఇప్పుడు దీన్ని ఎలా ఇచ్చేసుకోవాలంటే ఈ 1 అనేదాన్ని మనం ఫస్ట్ బ్యాండ్ కింద తీసుకోవాలి. 1 అనేదాన్ని ఫస్ట్ బ్యాండ్ అనమాట. ఫస్ట్ బ్యాండ్. అలాగే తర్వాత ఈ 0 అన్నదాన్ని సెకండ్ బ్యాండ్ కింద తీసుకోవాలి. తర్వాత మనం నెక్స్ట్ 0 అన్నదాన్ని థర్డ్ బ్యాండ్ కింద తీసుకోవాలి. ఇవి పర్మనెంట్గా గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు చాలా సింపుల్గా ఇప్పుడు మనం మిమ్మల్ని సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఇదేంటి, ఫస్ట్ ఇది క్వశ్చన్ అనమాట. ఇది ఒక క్వశ్చన్ అడిగా. ఏం క్వశ్చన్ అడిగాను, 100 ఓమ్స్ కి మీరు కలర్లు చెప్పండి అని నేను అడిగా. కలర్స్ చెప్పండి అని అడిగా. అంటే మీరు 100 ఓమ్స్ అనగానే ఇప్పుడు మీకు ఈ కలర్స్ ఏం చెప్తారు, ఇక్కడ 1 అని ఉంది. ఈ 1 అనగానే మీరు ఇక్కడ నాకేం చెప్తారంటే 1 అనగానే ఇది బ్రౌన్ అని చెప్పేస్తారు. బ్రౌన్ 1 అనగానే బ్రౌన్ అని మీరు చెప్తారనమాట. తర్వాత మనకి ఇక్కడ 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఈ 0 అనగానే మనం బ్లాక్ అని ఈజీగా చెప్తాం అనమాట. బ్లాక్ అని చెప్పేస్తాం. తర్వాత నెక్స్ట్ కూడా 0నే ఉంది, అది కూడా బ్లాక్ అనే చెప్తాం. అవును కదా ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనకి ఇలా గనక చెప్పుకుంటే అది తప్పైపోయిద్ది అనమాట. తప్పైపోయిద్ది. ఎందుకు అంటే
మామూలుగా మనం చాలా మంది ఈ రకంగా చెప్తారు. నేను ఇక్కడ ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్ అని ఎందుకు వేసాను అంటే మీరు ఇప్పుడు ఈ తప్పు అనేది చేస్తారనమాట. ఈ తప్పు చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ జీరో అంటే జీరో ఏంటి, బ్లాక్. ఈ ఇది కూడా జీరోనే, ఇది బ్లాక్ అనే చెప్తారు. కానీ ఇది తప్పు అయిపోద్ది అనమాట. మనం నేర్చుకోవాల్సింది ఇదే ఫ్రెండ్స్. మనం చాలా సింపుల్ గా మనం నేర్చుకోవాల్సింది ఇదే అనమాట. ఇక్కడ కనుక మీరు తప్పు చేయలేదు అనుకోండి, చేయకపోతే ఏమవుద్దంటే మీకు రైట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ దీని దగ్గర మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే మనం బ్రౌన్ అనమాట. బ్రౌన్, ఇక్కడ బ్రౌన్ అని చెప్పాలి. ఎందుకు బ్రౌన్ అని చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడ బ్రౌన్ అనేది ఉంది. ఇక్కడ బ్రౌన్ అంటే ఫస్ట్ బ్యాండ్ లో మనం డిజిట్ కింద తీసుకుంటాం. ఫస్ట్ బ్యాండ్ ని డిజిట్ కింద తీసుకుంటాం. తర్వాత సెకండ్ బ్యాండ్ ని కూడా డిజిట్. అంటే ఏంటి, సెకండ్ బ్యాండ్ కూడా డిజిట్ అంటే బ్లాక్. అంటే బ్లాక్ అంటే జీరో. బ్లాక్ అంటే జీరో. మనకు అలాగే ఇప్పుడు థర్డ్ బ్యాండ్ ఉంది. థర్డ్ బ్యాండ్ మనం ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏంటంటే మనం థర్డ్ బ్యాండ్ ఎప్పుడు డిజిట్ తీసుకోకూడదు. దీన్ని మల్టీప్లేయర్ అనమాట. మల్టీప్లేయర్ అంటే అక్కడ ఉన్నదాన్ని మల్టిప్లై చెయ్యాలి. మీకు ఆ మల్టిప్లైలో ఏమి చేయకుండా నేనేం చెప్పానంటే అక్కడ ఏ డిజిట్ ఉంటే అన్ని సున్నాలు వేసుకోవాలి అని చెప్పా. ఇప్పుడు ఇక్కడ జీరో ఉంది అంటే ఇక్కడ మనకి సున్నా ఆల్రెడీ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మల్టిప్లేయర్ దగ్గర 1 వేసాం అనుకోండి. 1 వేస్తే 1 అంటే ఏంటి, బ్రౌన్. 1 అంటే బ్రౌన్. ఆ 1 అంటే బ్రౌన్ అంటే 1 అంటే అక్కడ ఒక డిజిట్ అంటే ఒక సున్నా. మనం ఒక సున్నా అంటే ఇది 100 ఓమ్స్ అయిందనమాట. అది మనం ఇలా చాలా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేగాని మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు వచ్చిందంటే ప్రతి మనిషికి డబ్బులు ఫ్రెండ్స్. మీకు డబ్బులు వస్తుంటే మీరు బాగా నేర్చుకోగలుగుతారు. అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి, నేర్చుకుంటేనే డబ్బులు వస్తాయి. మీరు ముందు ఇలా చిన్నగా నేర్చుకుంటే చాలు. ఎందుకంటే మీరు ఒకటి బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి, అమ్మో నాకు రాదేమో. ఎంతసేపు నెగిటివ్ ఆలోచన అనేది మీరు తీసేయాలి. ఫస్ట్ నాకు రాదు అనేది తీసేయాలి. మీరు ఒకటే ఆలోచించుకోవాలి, ఇదే ఉందిలే, అదే వచ్చింది, ఇది పెద్ద నాకు ఇదో లెక్క కాదు అని అనుకోవాలి. మనం ఎప్పుడైనా అలా ఎప్పుడు అనుకుంటామో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పెరిగి మనకి ఈజీగా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు తప్పు చేసేది ఇక్కడ తప్పు ఇలా చేస్తారు అని కూడా మీకు చెప్పారు. ఇప్పుడు ఈ రకంగా మనం కొన్ని రిజిస్టర్లని మనం చేయగలగాలన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే మీకైతే 100% మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. అది ఇప్పుడు అలాగే మనం పోయినసారి చూసినట్టే ఇలా కొన్నిటి ప్రాక్టీస్ చెయ్యాలి. చేస్తే మనకైతే మొత్తం రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మనం నెక్స్ట్ అసలు ఏమేమి అసలు ఇప్పుడు మనం నేర్చుకున్నాయి అయిపోయినాయి. తర్వాత మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, మనం నెక్స్ట్ ఏం నేర్చుకుందాం అనేది ఇప్పుడు దీంట్లో చూద్దాం ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ ఏమి నేర్చుకుందాం అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రిజిస్టర్స్ అనేది మనం అసలు నేర్చుకుందాం. ఏంటి, ఎలా మనమైతే ఏ రకంగా మనం ఇదైతే చెయ్యాలి అనేది మనం ఇవన్నీ కూడా మనం అసలు మొన్న ఎలాగ బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్ అవన్నీ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం అసలు ఇప్పుడు మనం ఏమేమి ఈ రోజు వీడియోలో ఏం నేర్చుకుందాం అనేది మనం ఇప్పుడైతే విపులంగా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇదైతే ఇప్పుడు చూడండి, మొన్న పార్ట్ 1లో బ్లాక్ 0, తర్వాత బ్రౌన్ 1, రెడ్ 2, ఆరెంజ్ 3 మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎల్లో అంటే మనం 4 అనమాట, 4.
ఎల్లో అంటే 4 అనమాట. 4 ఎల్లో అనగానే 4. అలాగే గ్రీన్ అంటే మనకి 5. గ్రీన్ అంటే 5. అలాగే బ్లూ అంటే 6 అనమాట. అలాగే వైలెట్ అంటే 7 అనమాట. వైలెట్ అంటే 7. మనం ఇప్పుడు ఇది మనం అంటే ఇప్పుడు మొన్న ఈ బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్ గుర్తుపెట్టుకున్నట్టే మనం ఈ ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ వీడియోలో ఈ ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్ ఇవి కూడా సేమ్ అనమాట. మనకి ఇవి కూడా మనకి సేమ్ టు సేమ్ మనకి దానిలాగే ఇవి కూడా గుర్తుపెట్టుకున్నామంటే మీకైతే చక్కగా మీకు ఇక వచ్చేసినట్టే అనమాట. మీకు దాదాపు ఇక్కడ వరకు నేర్చుకోగలిగితే మీకైతే దాదాపు రిజిస్టర్స్ కలర్ కోడ్స్ అనేది వచ్చేసినాయి అనమాట. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కలర్ కోడ్స్ నేను డిప్లొమాలో నేర్చుకుని కూడా నేను మర్చిపోయి చాలా మంది చుట్టూ చాలా సంవత్సరాలు నాకు నేనే బుక్ నా దగ్గర ఉంచుకుని నా బ్రెయిన్కి ఎక్కక నేను చాలా తిరిగాను ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడ్డాను. అందుకే మీకు ఆ కష్టం లేకుండా నేను ఈజీగా మీకైతే మీ బ్రెయిన్లోకి ఎక్కించడానికి నేను చాలా ఈజీగా ప్రయత్నం చేస్తున్నా. అంటే మీకు ఎంత ఈజీగా చెప్తే మీకు ఎక్కుద్ది అనేది నేను ఈ 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసే ఫ్రెండ్స్. మీరు ఇవి నేర్చుకుంటే బాగా అంటే నేను చెప్పిన దాంట్లో 5% అంటే 5% నేర్చుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. నేను 100% చెప్తే మీరు 5%, 5% నేర్చుకోండి. 5% నేర్చుకుంటే మీరు ఎంత సస్టైన్ అవ్వగలరంటే 25% సస్టైన్ అవ్వగలరు అనమాట. డ్యామ్ షూర్ అనమాట. అంటే మీరేమి పెద్ద పీసీబీ సూపర్ మ్యాన్లు అవ్వకపోయినా మీ వాషింగ్ మెషిన్ బోర్డులు మీరు, మీ రిఫ్రిజిరేటర్ బోర్డులు మీరు, మీ ఏసీ బోర్డులు మీరు, అలాగే ఓవెన్స్ కానీ, ప్యూరిఫైర్స్లో వచ్చే బోర్డ్స్ కానీ, చిమ్నీల్లో బోర్డులు కానీ, ఇలా ఏదైనా 5% నేర్చుకుంటే 25% రిపేర్ చేయగలరు. మీరు మీది మట్టి బుర్ర ఏం కాదు, అసలు మట్టి బుర్రే ఉండదు. ఆ మట్టి బుర్రలో అసలు ఈ వీడియోలు కూడా చూడరు. అది అసలు మీది మట్టి బుర్ర అయితే ఈ వీడియో కూడా చూడలేరు అనమాట. అది అందుకని నా బుర్రకి ఎక్కదో అనేది వదిలిపెట్టేసేసి మీరైతే దీన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. ఎలా చెయ్యాలంటే ఇదంతా కూడా వీడియోల్లోది జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే ఈ రకంగా మీరు వీడియోలు చూసి నేర్చుకోవడం అనేది అది చాలా కష్టం. ఏంటి మీరు టైం వేస్ట్ అయిపోయి, ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు పెట్టే వీడియో ఏదో టైం పాస్ చూస్తారే తప్ప మీకు వర్క్ అయితే రాదనమాట. కాకపోతే ఏంటంటే మీకు రేపొద్దున ఏదన్నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి నేను అనేది ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంటే ఏ ఇన్స్టిట్యూట్కి అయినా మీరు ట్రైనింగ్కి వెళ్ళారనుకోండి, మినిమం ఈ నాలెడ్జ్ అనేది ఉంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఫాస్ట్గా అక్కడ కనుక ఆ ఫ్యాకల్టీ క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు టకటగా సమాధానం చెప్పగలిగితే రేపు పొద్దున ఆ ఫ్యాకల్టీ ఏం చేస్తాడంటే ఇంకా ముందుకి త్వరగా తీసుకెళ్తాడు మిమ్మల్ని ఈజీగా. వేరే మీకు ఇవన్నీ తెలిసిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా ముందుకి మిమ్మల్ని ఇంకెక్కువ అప్డేట్ చేయడానికి ఆయన కూడా ఉత్సాహంగా ముందుకి వెళ్ళగలడు అనమాట. దాని గురించే నేను ఈ వీడియోలు చేసేదన్నమాట. అది మనం ఇప్పుడు చూడండి, బ్లాక్ అంటే 0, బ్రౌన్ అంటే 1, రెడ్ అంటే 2, ఆరెంజ్ అంటే 3 అది తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఎల్లో అంటే 4, గ్రీన్ అంటే 5, బ్లూ అంటే 6, వైలెట్ అంటే 7. ఇది కూడా మీరైతే తెలుసుకోవాలన్నమాట. అది మనకైతే రెజిస్టర్స్ చూడండి, ఇప్పుడు ఈ రకంగా మనకు రెజిస్టర్లు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు చెప్పాంగా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు ఇది ఫస్ట్ బ్యాండ్ అనమాట. ఫస్ట్ బ్యాండ్ ఇది ఫస్ట్ బ్యాండ్, అది ఇది ఫస్ట్ బ్యాండ్ అనమాట. ఫస్ట్ బ్యాండ్. అలాగే ఇదిగోండి ఇది సెకండ్ బ్యాండ్, ఇది సెకండ్ బ్యాండ్. మనం ఈ గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. మనం ఏమి ఎరగదీయాల్సిన అవసరం ఏమి లేదు. ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, తర్వాతది థర్డ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్. మనం ఇంతవరకు చాలు. ఇక్కడ ఉంది లాస్ట్ కలర్, ఇది మీరు గుర్తుపెట్టుకోవద్దు. అది మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట.
ఇక్కడ వరకే గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు గుర్తుపెట్టుకో అవసరం లేదు అనేది మీకు తర్వాత చెప్తాను నేను. అది ఎందుకు అవసరం లేదు అనేది తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్. ఇప్పుడు వీటిల్లో ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం చూడండి, ఫస్ట్ బ్యాండ్ ఏంటి ఫ్రెండ్స్? ఇది బ్రౌన్ అనమాట. బ్రౌన్ అంటే మనకేంటి 1 అనమాట. బ్రౌన్ అంటే 1. మనం బ్రౌన్ అంటే 1 అనమాట. అది 1. బ్రౌన్ అంటే 1. అలాగే తర్వాత ఏంటిది ఫ్రెండ్స్? రెడ్ అనమాట. సెకండ్ బ్యాండ్ ఏంటి? రెడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రెడ్ అంటే 2. మనకి రెడ్ అంటే 2 అనమాట. 2. రెడ్ అంటే 2. తర్వాత థర్డ్ బ్యాండ్ ఏముంది? బ్రౌన్ ఉంది. అంటే 1 అంటే ఏంటి? 1 అంటే థర్డ్ బ్యాండ్ లో మనం ఎప్పుడు దీన్ని మల్టీప్లేయర్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్ అయితే ఉంటే ఇక్కడ నెంబర్ ఎంత వస్తుందో అన్ని సున్నాలు పెట్టుకోమని చెప్పా. అంటే బ్రౌన్ అంటే 1 వచ్చింది. 1 అంటే 1 0 అనమాట. అది 1 అంటే 1 0. అదే ఇక్కడ రెడ్ వచ్చింది, 2 సున్నాలు పెడతాం. రెడ్ వస్తే 2 సున్నాలు. అలాగే మనకి ఆరెంజ్ వస్తే 3 సున్నాలు. ఎల్లో వస్తే 4 సున్నాలు. అలాగే గ్రీన్ వచ్చింది అనుకోండి, 5 సున్నాలు. అదే కనుక బ్లూ వస్తే 6 సున్నాలు. తర్వాత వైలెట్ వస్తే 7 సున్నాలు అనమాట. 7 సున్నాలు. అలా మనం ఏంటంటే ఎన్ని వస్తే అన్ని సున్నాలు పెట్టేసుకోవడమే మనం. ఎందుకంటే మల్టీప్లేయర్ అంటే చాలా మందికి మల్టీప్లేయర్ అంటే కంగారు వస్తుంది. అందుకే మనం దాన్ని ఈజీ చేసి చెప్తున్నాం. మల్టీప్లేయర్ అన్నా ఇదైనా ఒకటే అనమాట. అది మనం ఈ చివరిది అంటే ఏంటి? ఇది ఫస్ట్ది వచ్చి డిజిట్ అనమాట. ఫస్ట్ది డిజిట్, అలాగే రెండోది డిజిట్టే, మూడోది మాత్రం మల్టీప్లేయర్ అనమాట. అది మల్టీప్లేయర్ అనమాట. అది మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం అలా గుర్తుపెట్టుకోను అనుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకోవద్దు అంతే. మీరు గుర్తుపెట్టుకోలేను అంటే గుర్తుపెట్టుకో అవసరం లేదనమాట. అది ఎలాగూ అంటే మీకు అసలు ఏ గుర్తు లేకుండానే మీరు నేర్చుకోవచ్చు. ఎలా? బ్రౌన్ అంటే 1, రెడ్ అంటే 2, మళ్ళీ బ్రౌన్ అంటే 1 కాబట్టి 1 0. ఇది 120 ohms రెసిస్టర్. 120 ohms రెసిస్టర్ అనమాట. అది ఇలా మనం ఈజీగా దాన్ని సింప్లిఫైడ్ చేసేసుకుని మనం దాన్ని గుర్తుపెట్టేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా మీకు నేను కొన్ని ఇవ్విస్తా. ఏంటివి? మనం ఇప్పుడు దీన్ని అయితే మనం గుర్తుపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది బ్యాండ్లు ఇవన్నీ తెలిసాయి కదా. ఫస్ట్ బ్యాండ్ అంటే ఏంటి, అలాగే సెకండ్ బ్యాండ్ అంటే ఏంటి, థర్డ్ బ్యాండ్ అంటే ఏంటి అనేది తెలిసింది. అలాగే ఇప్పుడు మనం దీంట్లో మనం ఎల్లో అంటే 4, గ్రీన్ అంటే 5, బ్లూ అంటే 6, వైలెట్ అంటే 7. మనం ఈ రకంగా మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనం చక్కగా దీన్ని నీట్గా ఇదిగోండి, బ్లాక్ అంటే 0. తర్వాత బ్రౌన్ అంటే 1, రెడ్ అంటే 2, ఆరెంజ్ అంటే 3, అలాగే మనకి ఎల్లో అంటే 4, తర్వాత గ్రీన్ అంటే 5, అలాగే బ్లూ అంటే 6, అలాగే వైలెట్ అంటే 7. నేను మళ్ళీ ఇక్కడ ఎందుకు రాస్తున్నాను అంటే మీకు ఇలా చెప్తే గుర్తుంటాయని రాస్తున్నా ఫ్రెండ్స్. అంటే మీరు ఊరికే వాటిని చూసి మర్చిపోకుండా మనం ఏదైనా ఇలా రాసుకుంటే మీరేంటి, నేను ఇక్కడ రాస్తుంటే బ్లాక్ అని రాశాను అనుకోండి, మీరే లోపల 0 అనుకుంటారు. బ్రౌన్ అని రాయగానే 1, రెడ్ అని రాయగానే 2, అలా మీరు మనసులో చదువుతారు. అందుకనే ఇలా రాస్తున్నా అనమాట. అది మనం ఇలా ఇవన్నీ కూడా
మీరైతే ఇలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ఏదైనా ఇవి గుర్తు పెట్టుకుంటే ఇవెన్నో లేవు ఫ్రెండ్స్. మొత్తం మనం గుర్తు పెట్టుకోవాల్సినవి 10 మాత్రమే. ఓన్లీ 10 కలర్స్ అనమాట. 0 to 9. 0 to 9 గుర్తు పెట్టుకుంటే చాలు. 0 to 9 గుర్తు పెట్టుకుంటే మీకు దాదాపు 10% తెలిసిపోయినట్టే అనమాట, అర్థమైపోయినట్టే. రిజిస్టర్లో 10% తెలిసిపోయినట్టే. ఇలా మనం రోజు కొద్ది కొద్దిగా తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్. మనకు ఆటోమేటిక్గా మనకు అవే గుర్తుంటాయి అనమాట. గుర్తు లేకపోవడం అనేది ఏమీ ఉండదు అనమాట. అది కాకపోతే వీడియోలు లెంత్ పెరిగిపోద్ది. ఈ లెంత్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి క్లాస్ అంటే పొద్దున సాయంత్రం వరకు జరుగుద్ది. మధ్యలో లంచ్కి వెళ్తాం, ఏయో చెప్పుకుంటూ ఉంటాం. వీడియోలు అంతసేపు చూడాలంటే మీరు చూడలేరు. అయినా కానీ మీరు ఈ క్లాసుని వీడియోలు అంతసేపు ఓపిక్గా చూసేవాళ్ళు మాత్రమే చూడండి. చూడలేని వాళ్ళు వదిలేసేయండి. అది ఎందుకంటే ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కొంతవరకు నాలెడ్జ్ అయితే మీకు రావడం జరుగుద్దని నేను ఓపికగా చెప్తున్నా అనమాట. అది మీరు సరే తదుపరి వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కొన్ని రిజిస్టర్లు అనేది నేను ఇవ్వడం జరుగుద్ది. ప్రాక్టీస్ అనేది నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసు ట్రైనింగ్ లేకుండా మనం వీటితో నేర్చుకోవాలంటే అది అయ్యే పని కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. థియరీ వల్ల ఓన్లీ నాలెడ్జ్, జ్ఞానం మాత్రమే, జ్ఞానం అనేది వస్తుంది కానీ వర్క్ అయితే రాదు ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్, ఎక్కడన్నా ట్రైనింగ్ అనేది అవ్వాలి ఫ్రెండ్స్. అవ్వకుండా మాత్రం రాదనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మన కేఎల్యూ A to Z సొల్యూషన్స్లో మనకు చెప్పాక ఫ్రెండ్స్, ప్రతి దాంట్లో చెప్తున్నాను. ఈ మన 20వ తారీఖుతో ఈ ఓల్డ్ అప్లికేషన్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. తర్వాత మనకి ఏంటంటే రిజిస్టర్ చేసుకున్నాక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చాక మీరైతే మీకు ఏ మంత్ కావాలి అనేది ఎన్రోల్మెంట్ అయితే చేయించుకోండి. వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏసీ వాళ్ళు మాత్రం ఎన్రోల్మెంట్ చేయించుకోకపోతే మీకు ఐడి అలా ఉంటుంది. అంతేగాని మిమ్మల్ని అయితే వాళ్ళైతే మీకు ఇంటిమేషన్ చెయ్యరు, పిలవరు అనమాట. మీకు జనవరి నెలలో కావాలి ఏదన్నా మీకు కోర్స్ కావాలి అంటే ఈ నెలలోనే మీరు జనవరి నెలకు సంబంధించిన కోర్సులు మీరు ఎన్రోల్మెంట్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయించుకుంటానికి వాళ్ళైతే అర్హులు అనమాట. రిజిస్టర్ అవ్వనోళ్ళు ఎన్రోల్మెంట్ చేయించుకోవడం కుదరదు. రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చు. రిజిస్టర్ అవ్వని వాళ్ళు 20 లోపు అవ్వండి, అయ్యి ఎన్రోల్మెంట్ చేయించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.